మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఎంతవరకు ఇలాగ నడిపిస్తున్నందుకు, క్షేమంగా నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలకు కూడా దేవుడి ఈ దినం మొదలు ఈ సంవత్సరాంతం వరకు ఆయన కృపా కాపుదల్లా మీకు అందించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి దీవెనలతో మీరు నింపబడుదురుగాక. దేవుడి దినమందు మనకిస్తున్న వాక్యము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం చదువుకున్నాం. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు ఈ విధముగా మనకు తెలియచేస్తున్నాడు ఇర్మియా ద్వారా. నేను వారికి మేలు చేయ మానకుండానట్లు నిత్యమైన నిబంధన నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. అంటే మన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయన ఒక నిబంధన చేసుకుంటున్నారు. ఏమని అంటే మనకి మేలు చేయటం మానకుండానట్లు అని నిబంధన చేసుకుంటానంటున్నారు. అంతకంటే భాగ్యం మనకేం కావాలి? మనము ఎవరి సహాయం అన్నా కోరామనుకోండి, వారు మేలు చేస్తే చేస్తారు, చేయకపోతే చేయకపోతారు. వాళ్ళు మానవులు కదా, మాట ఇస్తారు, తప్పుకునే వాళ్ళుగా ఉంటారు, మానవులు కదా. కానీ మన దేవుడు అలా చెప్పట్లా. నేను వారికి మేలు చేయ మానకుండానట్లు నిత్యమైన నిబంధన నేను వారికి తెలియచేస్తున్నాను చెప్తున్నారు. నిత్యమైన శాశ్వతమైన ఒప్పందం మనకి అనుగ్రహిస్తున్నారు. శాశ్వతమైనటువంటి నిబంధనగా మనకి సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులం అవుతున్నాం. ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుదినము పొందుకుంటున్నప్పుడు మనం ధన్యులం అవుతున్నాం. ఎప్పుడు పొందుకుంటాము అంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని, ఆయనను వెదకాలని, ఆయనను స్తుతిస్తూ ఉండాలని, ఆయన మాటలు వినాలని మనకి వాక్యాలు తెలియజేస్తున్నాయి. కనుక ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకొని ఆయన చేసే మేలును నిత్యమైన నిబంధన చేస్తానంటున్నాడు. మనకి మేలు చేయ మానకుండానట్లు నిత్యమైన నిబంధన చేస్తానంటు వాగ్దానం చేస్తున్న దేవుణ్ణి మనము ఎల్లవేళలా స్తుతించి ఆ నిత్య నిబంధనను మనం స్వతంత్రించుకుందాం. మనకి నిత్యము దేవుడు మేలు చేసే విధముగా మనం నడుచుకుందాం. ఆయన మాటలు విని మనము ఆయనను స్తుతించడం ద్వారా ఆయన మేలులను అనుభవిద్దాం. మరి ఒక చోట ఈ విధముగా తెలియజేస్తున్నారు ఇర్మియా గ్రంథంలోనే 32:7లో, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను అంటున్నారు. ఆయన వద్దకు మనం వెళ్ళాలి అనే వాక్యం తెలియచేయబడుతుంది. ఎలా వెళ్ళాలి అంటే ఆయనను స్తుతించడం ద్వారా, ఆయనను ప్రార్థించడం ద్వారా, ఆయనను ధ్యానించడం ద్వారా, ఆయన మాటలు వినడం ద్వారా ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు నన్నెరుగు హృదయమును వారికి కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. మనం ఆయన స్తుతించినప్పుడు మన దేవుడు మనకి ఏమై ఉన్నాడో మనకి నేర్పుతాడనమాట. మన దేవుడు మనకి ఎలా సహాయపడతాడో మనకి నేర్పుతాడనమాట. ఆయనను స్తుతిస్తూ ఆయన పాదాల యొద్ద గడిపినప్పుడు ఆ దినమెల్లా మనము ఏ విధముగా జీవించాలో మనకి నేర్పుతాడనమాట. కనుక మనము దిక్కులు చూడవలసిన పని లేదు, ఇతరుల సహాయం పొందవలసిన అవసరత లేదు. ఎందుకంటే మన దేవుణ్ణి మనం అడిగితే ఆ సహాయాలన్నీ మన దగ్గరికే వస్తాయి. ఎవరు వలన మీరు సహాయం పొందుకోవాలని ఎదురు చూస్తున్నారో మన దేవుడు వారిని మీ దగ్గరకు నడిపిస్తాడు. ఆయన దగ్గర కనిపెట్టినప్పుడు ఆయన నిత్య నిబంధన చేస్తానంటున్నాడు మనకి సహాయం చేయడానికి. నిత్యమైన నిబంధన చేస్తానంటున్నాడు మనకి మేలు కలిగినట్లు చేయడానికి. కాబట్టి ఈ వాక్యాలన్నీ మనం హృదయంలో ధ్యానం చేద్దాము. దేవుని యొక్క కృపను మనం వర్ధిల్లాలంటే మన వాక్యాలు విందాము, వాక్యాలు చదువుదాము, దేవునిని స్తుతిద్దాము, దేవునిని ఆరాధిద్దాము. అప్పుడు దేవుడు మన కొరకై రాయించిన వాగ్దానాలన్నీ, వాక్యాలన్నీ మనము స్వతంత్రించుకున్నాం. ఆశీర్వాదాలన్నీ మనకు స్వతంత్రించుకున్నాం. మనకి స్వతంత్రించుకునే కృప కూడా దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. విన్న బిడ్డలందరినీ మా ప్రభు మీరు విశేషంగా దీవించి మీ వాక్యాన్ని విని ఆశీర్వదింపబడి ఈ సంవత్సరం అంతయు వర్ధిల్లినట్లు మీ కృపలో నైనా జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.